ఈరోజు మన శీర్షిక అమ్మ అల్పెరగని అదృశ్య శక్తి. అందరికీ ప్రైజ్ లార్డ్. మన దైనందిన జీవితంలో ఎందరో వీరులను చూస్తుంటాం. కానీ ఏ గుర్తింపు ఆశించకుండా, అలసట అనే మాట ఎరగకుండా కుటుంబం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఒక అద్భుత శక్తి మన ఇంట్లోనే ఉంది. ఆమె అమ్మ. ఈరోజు మన పోడ్కాస్ట్లో భార్య లేదా తల్లి పడే శ్రమను బైబిల్ కోణంలో విశ్లేషించుకుందాం. ముఖ్య సందేశం. స్నేహితులారా, మీరు ఒక చిత్రాన్ని గమనించారా? ఒక చేత్తో పసిబిడ్డను హత్తుకుని మరో చేత్తో ఇంటి పనులను చక్కబెడుతున్న, రెక్కలు కట్టుకుని దేవతలా కనిపిస్తున్న ఒక మహిళ. ఆమె చుట్టూ ఉన్న చేతులు ఆమె చేస్తున్న బహుముఖ బాధ్యతలను నిదర్శనము. బైబిల్లోని సామెతలు 31:27 ఇలా చెప్తుంది: ఆమె తన ఇంటి వారి నడవడిని జాగ్రత్తగా కనిపెట్టును, సోమర్తనమున తిండి ఆమె తినదు. అంటే ఆమెకు పని గంటలు ఉండవు. భర్తకు సాయంత్రం అయితే ఉద్యోగం నుండి విశ్రాంతి దొరుకుతుంది ఏమో, కానీ గృహిణికి అర్ధరాత్రి కూడా డ్యూటీనే. ఆమె శ్రమను కేవలము శారీరక అలసటతో పోల్చలేం. అది ఆత్మీయమైన త్యాగం. భర్తలకు ఒక విన్నపం, ఏ వర్డ్ టు హస్బెండ్స్. చాలామంది భర్తలు నేను బయట ఎంతో కష్టపడుతున్నాను అని అనుకుంటుంటారు. అది నిజమే కావచ్చు, కానీ 1 పేతురు 3:7 దేవుని వాక్యం మనకు ఒక అమూల్యమైన సూచన ఇస్తుంది. మీ భార్యను సన్మానించి గౌరవించి వివేకముతో వారితో కాపురం చేయండి. భార్యను గౌరవించడం అంటే ఆమె పడే శ్రమను గుర్తించడం. రోజంతా ఇంట్లో ఏం చేశావు అని అడిగే బదులు, నీవు పడుతున్న ఈ కష్టాన్ని ధన్యవాదాలు అని ఒక మాట చెప్పి చూడు. ఆ చిన్న మాట ఆమె 24 గంటలు అలసట ఒక క్షణంలో దూరం చేస్తుంది. ముగింపు. చివరిగా సామెతలు 31:28 చెప్తున్నట్లుగా, ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అని చెబుతురు. ఆమె భర్త ఆమెను కొనియాడును. అమ్మకి ఇచ్చే అతిపెద్ద బహుమతి డబ్బు కాదు, అది కేవలము గౌరవము మరియు గుర్తింపు. మాతృత్వం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది దైవికమైన వరం. ఆ వరాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుందాం. మీ అందరికీ దేవుడి దీవెన కలుగునుగాక. థ్యాంక్ యూ. మై గాడ్ బ్లెస్ యూ.